థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్‌మెంట్ ఫ్రెండ్స్. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్‌స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఎవరికైనా జాబ్ కోసం ట్రై చేస్తున్నట్లయితే యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేసి హెల్ప్ చేయండి. హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు వంశీ, మీరు చూస్తున్నారు వంశీ స్టడీ బ్లాగ్స్. ఈరోజు జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అనమాట. అండ్ ఈ జాబ్ రోల్ వచ్చేసి అమెజాన్ నుంచి అయితే వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఈ జాబ్ యొక్క డిస్క్రిప్షన్ చూసుకుందాం. ఏ ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ యాక్ట్స్ యాజ్ ద ప్రైమరీ ఇంటర్ఫేస్ బిట్వీన్ అమెజాన్ సెల్లర్ అండ్ అవర్ డెలివరీ పార్ట్నర్స్. మీరైతే అమెజాన్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్గా వర్క్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ యొక్క కస్టమర్స్కి మరియు డెలివరీ పార్ట్నర్స్కి అనమాట. అండ్ associates are expected to identify concerns and work on troubleshooting delivery partners or seller issues and provides the process improvement suggestions. మీరైతే వాళ్ళ యొక్క డెలివరీ పార్ట్నర్స్ మరియు సెల్లర్ ఇష్యూస్ ప్రాపగేట్ చేస్తూ వాళ్ళకి వచ్చిన ఇష్యూస్ని సాల్వ్ చేస్తూ వాళ్ళ యొక్క ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ చేయాలి. ఓకే, అండ్ ఈ జాబ్ యొక్క కీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే ఎఫెక్టివ్లీ కమ్యూనికేట్ ఇన్ ఏ క్లియర్ అండ్ ప్రొఫెషనల్ మేనర్ అట్ ఆల్ టైమ్స్. మీరైతే వాళ్ళ యొక్క వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలంటే కమ్యూనికేషన్ ఎలా ఉండాలంటే ప్రొఫెషనల్ మేనర్లో ఉండాలన్నమాట. అండ్ ప్రొవైడ్స్ ఆర్ ఎక్స్పీడిట్స్ ప్రాంప్ట్ అండ్ ఎఫిషియంట్ సర్వీస్ టు అమెజాన్ సెల్లర్స్ ఆర్ డెలివరీ పార్ట్నర్స్. మీరైతే వాళ్ళ యొక్క ఎక్స్పెడిషన్స్కి మరియు ప్రాంప్ట్ వైజ్గా ఎఫిషియెంట్గా వర్క్ చేసే విధంగా ఉండాలన్నమాట. ఎఫెక్టివ్లీ మేనేజ్ సెన్సిటివ్ కేసెస్ బై రిపోర్టింగ్ అప్ ద ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ ఏవైతే ఉన్నాయో కేసెస్ వాటిని రిపోర్ట్ చేస్తూ వాళ్ళ యొక్క మేనేజర్స్తో ఇంటరాక్ట్ అవుతూ మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, డెమోన్స్ట్రేట్ ఎక్సలెంట్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్. మీకైతే ఎక్సలెంట్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది మ్యాండేటరీ అనమాట. మెయింటైన్స్ ఆర్ ఎక్సైడ్స్ టార్గెటెడ్ పర్ఫార్మెన్స్ మ్యాట్రిసెస్. అండ్ మీరైతే వాళ్ళ యొక్క కొన్ని టార్గెట్స్ అయితే ఇస్తారు, వాటిని ఎక్సిట్ చేస్తూ అండ్ ఆ టైమింగ్స్ని మెయింటైన్ చేస్తూ మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. యాక్టివ్లీ సీక్ సొల్యూషన్స్ త్రూ లాజికల్ రీజనింగ్ అండ్ ఐడెంటిఫై ట్రెండ్స్ అండ్ సజెస్ట్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్. మీరైతే కొన్ని లాజికల్ రీజనింగ్ స్కిల్స్ అయితే ఉండి వాటిని యూజ్ చేసి వాళ్ళ యొక్క కస్టమర్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రబుల్ షూట్ చేయాలన్నమాట. అండ్ ఇప్పుడు ఈ జాబ్ కావాల్సిన బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. మీకైతే ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉండాలన్నమాట స్పెషలైజేషన్ యూనివర్సిటీ నుంచి అయితే. ఓకే, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, వర్బల్ స్కిల్స్, ఎబిలిటీ టు కమ్యూనికేట్ కరెక్ట్లీ అండ్ క్లియర్లీ విత్ ఆల్ కస్టమర్స్. వాళ్ళ యొక్క కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు ఉండాలంటున్నారు. గుడ్ కాంప్రహెన్సివ్ స్కిల్స్, ఎబిలిటీ టు క్లియర్ అండర్స్టాండ్ అండ్ స్టేట్ ఇష్యూస్ కస్టమర్ ప్రెజెంట్. వాళ్ళ యొక్క కస్టమర్స్కి ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాటిని అండర్స్టాండ్ చేసుకునే విధంగా మరియు వాటిని సాల్వ్ చేసే విధంగా అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. వర్క్ సక్సెస్ఫుల్లీ ఇన్ టీమ్ ఎన్విరాన్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఇండిపెండెంట్లీ. మీరైతే వాళ్ళ యొక్క టీమ్తో కొలాబరేట్ అవుతూ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫెమిలియారిటీ విత్ విండోస్ ఎక్స్పీ, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్, మైక్రోసాఫ్ట్ వర్డ్ అండ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోజర్. మీకైతే లైక్ విండోస్ ఎక్స్పీ, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్, మైక్రోసాఫ్ట్ వర్డ్ ఈ ఈ ఈ ఓఎస్ మీద మీకైతే నాలెడ్జ్ అయితే కలిగి ఉండాలంటున్నారు. ఎక్సలెంట్ టైపింగ్ స్కిల్స్, మీకైతే ఎక్సలెంట్ టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలంటున్నారు. డెమాన్స్ట్రేట్స్ అండ్ ఎబిలిటీ టు సక్సెస్ఫుల్ నావిగేట్ వెబ్సైట్స్. వాళ్ళ యొక్క వెబ్సైట్స్ అయితే కొన్ని ఇస్తారు మీకు, వాళ్ళ యొక్క కస్టమర్స్ని ట్రబుల్ షూట్ చేయడానికి ప్రాబ్లమ్స్ని. సో వాటిని అయితే మీరు ఎక్సలెంట్గా సక్సెస్ఫుల్గా నావిగేట్ చేయాలన్నమాట. డెమాన్స్ట్రేట్ ద ప్రొఫిషియంట్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎల్ అప్లికేషన్స్. కొన్ని ఈమెయిల్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి, వాటిని డెమోన్స్ట్రేట్ చేస్తూ కొంచెం నాలెడ్జ్ అయితే వాటి మీద ఉండాలంటున్నారు. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్, ప్రొఫిషియన్సీ ఇన్ అడ్వాన్స్ ఎక్సెల్, పివోట్ టేబుల్స్, వీ లుక్అప్స్. మీరు అడ్వాన్స్ ఎక్సెల్లో చూసుకున్నట్లయితే పివోట్ టేబుల్స్ మరియు వీ లుక్అప్స్ వాటి మీద అయితే నాలెడ్జ్ కలిగి ఉండాలంటున్నారు. అండ్ ఇప్పుడు ఈ జాబ్ రోల్కి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఈ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది, లింక్ మీద క్లిక్ చేస్తే మీరు అమెజాన్ యొక్క అఫిషియల్ వెబ్సైట్కి అయితే రిడైరెక్ట్ అవుతారు. అక్కడి నుంచి మీరైతే ఈ జాబ్ రోల్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ జాబ్ రోల్ ఎలా అప్లై చేయాలంటే మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, మీ యొక్క రెజ్యూమే, మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చిన తర్వాత ఆల్ రివ్యూ బటన్ మీద క్లిక్ చేసి మీ ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఉన్నదో లేదో చెక్ చేసుకున్న తర్వాత అట్ లాస్ట్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసి మీరైతే ఈ జాబ్ రోల్కి అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ ఇంకా కావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యువర్ ఎంకరేజ్‌మెంట్ అండ్ సబ్‌స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్.